ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి ఏ లొకేషన్ ఏంటి అని చాలామంది నన్ను అడిగారు. అలాగే ఆ వీడియో గురించి చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నేను మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ గురించి జస్ట్ ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నాను అంతే. అవన్నీ నేను ఎక్కువ సజెషన్స్ లాగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్కి నాకు చాలా యూజ్ అయ్యేలాగా మాత్రమే నేను తీసుకుంటాను తప్ప అవి నెగిటివ్ అని దానికి ఒక పేరు అనేది నేను పెట్టదలుచుకోలేదు. అలాగే పాజిటివ్ వీడియోస్కి నన్ను ఎంకరేజ్ చేస్తున్న పాజిటివ్ కమెంట్స్కి, పాజిటివ్ మనుషులకి మాత్రం నేను చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అలాగే నెక్స్ట్ వీడియోస్లో నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎలా తీయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది అయితే నేను ప్రతిదీ లెసన్ లాగానే ముందుకెళ్తున్నాను. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. నేను ఆ లాస్ట్ వీడియోలో నేను ఏ లొకేషన్లో అని కూడా చాలామంది అడిగారు. అది వచ్చేసి లిటిల్ ఎల్ఎం అనమాట. ఆ లిటిల్ ఎల్ఎంలో నేను గృహప్రవేశానికి వెళ్ళాను. అలాగే మీకు ప్రతి లొకేషన్లో ఉన్న హోమ్స్ కానీ, మోడల్ హోమ్స్ కానీ చాలా డిఫరెంట్గా మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను. ఈ అమెరికాలో ఒక్క హౌస్కి ఇంకో హౌస్కి సేమ్ అనిపించదు. అలాగే అపార్ట్మెంట్స్ కూడా సేమ్గా ఉండవు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను యూఎస్ వచ్చి 2 years అయింది. ఈ 2 yearsలో నేను చాలా లొకేషన్స్ చూశాను, చాలా హౌసెస్ చూశాను. నాకు చాలా డిఫరెంట్ అనిపించాయి. ఆ ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేసి అందరికీ షేర్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నా. అందుకే ఆ థీమ్ తీసుకున్నాను. హౌసెస్ గురించే కాదు, కార్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. హౌసెస్ గురించి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపించాలి అనుకుంటే, ప్రపంచం అన్నాను కదా అని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని చూశారు. ఉన్న సబ్స్క్రైబర్స్ వ్యూసే నాకు ప్రపంచం అనమాట. ప్రపంచానికి చూపించాలి అనుకుంటే మాత్రం కింద మెయిల్ ఐడికి మాత్రం కాంటాక్ట్ అవ్వండి. నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేయచ్చు. అలాగే ఎవరిదైనా ఫంక్షన్స్ జరుగుతున్నా, ఎవరి గురించి అయినా షేర్ చేయాలన్నా కానీ ప్రతి ఒక్కటి కింద మెయిల్ ఐడికి కాంటాక్ట్ అయితే మన ఛానల్లో ప్రపంచానికి చూపించేసేద్దాము. ఈరోజు ఇక లేట్ ఆర్గేల్లో ఉన్నాను. ఆర్గేల్లో ఈ కమ్యూనిటీస్ హౌసెస్ ఎలా ఉన్నాయి, ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ పార్క్ ఏరియా కానీ, ప్లే ఏరియా కానీ, ఇక్కడ ఓపెన్లో ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేద్దాము. అలాగే దీని లోపల మోడల్ హౌసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా అవన్నీ ఎలా ఉన్నాయో చూపించేస్తా. లెట్స్ గో. మనం ఆర్గేల్లో మా ఫ్రెండ్ హౌస్కి వచ్చామన్నమాట. వాళ్ళ కమ్యూనిటీ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ మోడల్ హౌసెస్ ఇటువైపు ఉన్నాయి చూసారా. ఇక్కడ మొత్తం ఒక్కొక్క కంపెనీ వాళ్ళే మోడల్ హౌసెస్ అనమాట. చాలా రకాలు ఉన్నాయి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. అవి లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకి శాంపిల్గా చూపిస్తూ ఉంటారు మోడల్ హోమ్స్. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఈ కమ్యూనిటీ ఎలా ఉందో చూడండి. ఇదంతా పార్క్ ఏరియా, ప్లే ఏరియా లాగా. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది. ఏదన్నా పార్టీస్ జరిగిన హోలీ టైంలో కానీ, మనకి కైట్ ఫెస్టివల్, ఇంకా ఏమైనా దసరా, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇక్కడ గ్యాదర్ అయిపోతారు అందరు, ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫెస్టివల్స్ చేసుకోవచ్చు. ఇంత చాలా పెద్దగా ఉంది కదా ప్లేస్. అలాగే ఇక్కడ హౌసెస్ చూడండి, మోడల్ హౌసెస్. బయట ఎలివేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఎప్పుడు కూడా సేమ్ ఉండకూడదు ఎలివేషన్స్ అనేవి. పక్క పక్కన ఉండే హౌసెస్ అయితే అసలు సేమ్గా ఉండకూడదు. ఎలివేషన్స్ అంటే ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని ఎలివేషన్ అంటారు. ఒక హౌస్కి ఇంకో హౌస్కి కొంచెం కూడా సేమ్ అనేది ఉండదు. జస్ట్ మోడల్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు హౌస్ లాగా ఇలా డిజైన్ చేస్తారు, బట్ సేమ్గా అయితే ఏది ఉండదు. కలర్స్ కానీ, బయట మిర్రర్ ఇమేజెస్ కానీ. ఇది వచ్చేసి టైలర్ మోర్సన్, ఇది వాళ్ళదనమాట ఈ హౌస్. దీని లోపల చాలా సూపర్గా చూపిస్తారు, ఎందుకంటే మోడల్ హోమ్స్ అలా మంచిగా డిజైన్ చేస్తేనే కదా ఎవరైనా వచ్చి చూసి ఇంప్రెస్ అయిపోయి తీసుకుంటారు. సో చాలా జనాల్ని ఇంప్రెస్ చేసేలాగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఇది వచ్చేసి ఇంకొక అల్లది. ఇది వచ్చేసి సింగిల్ స్టోరీ అనమాట. సింగిల్ స్టోరీ ఉంది. ఇక్కడ వచ్చేసి డూప్లెక్స్ లాగా, అంటే పైన ఉంది కింద ఉంటుంది. ఇది వచ్చేసి పైన ఉండదు సింగిల్ స్టోరీ, అంటే ఓన్లీ కింద మాత్రమే ఉంటుంది. సమ్ 4 bedrooms 3 bath అట్లా పెడతారు. ఇది కూడా అంతే, పైన ఉంటుంది బట్ హోమ్ థియేటర్ ఉంటుంది. అలాగే ఇంకా 4 bed 5 bed అట్లాగా ఉంటాయి. ఇది ఇంకో మోడలు. అలాగే దాని పక్కన కూడా అంతే ఇంకొకటి. అట్లా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బయట ఎలివేషన్స్ చూడండి, ఒక్కడు కూడా సేమ్గా అనిపించదు. ఈ పక్కన పెద్ద డోర్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకి కార్పోర్ట్ అనమాట. దీన్ని ఎలివేషన్ అంటారు. ఇదంతా ఈ మోడల్ హోమ్స్, ఇదంతా కూడా మామూలు హోమ్స్ అనమాట. ఈ మోడల్ హోమ్స్ కూడా జస్ట్ చూపించడానికి. తర్వాత ఎవరైనా సేల్కి వచ్చి ఇది కొనాలి అనుకుంటే దాని లోపల ఉన్న వాళ్ళు అరేంజ్ చేసి మొత్తం తీసేస్తారు, అది ఆ సేల్కి పెట్టేసేస్తారు, అమ్మేస్తారు.
ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి, చాలామంది ఉంటూ ఉన్నారు కొనుక్కొని. ఇది వచ్చేసి ఇండోర్ ప్లే ఏరియా, ఇది స్విమ్మింగ్ పూల్, ఇది అవుట్డోర్ ప్లే ఏరియా. ఇక్కడ ఎవరైనా సైకిల్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ లాక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు పార్కింగ్ లాగా. ఇది వాటర్ తాగాలి పిల్లలు సమ్మర్లో. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నట్టున్నారు. ఇది ఇక్కడ స్టే చేస్తుంది. ఈ ఉయ్యాలు చూసారా, ఒక చిన్న బుట్ట వేసి మనకు కూరగాయల బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్ట లాగా ఉంటుంది. ఇది అటు ఇటు కూర్చొని మనం చిన్నప్పుడు కుయ్యం కుయ్యం అనుకుంటాం కదా, అలా. ఇది ఇక్కడ మధ్యలో నించొని దీన్ని పట్టుకొని చుట్టూ తిరుగుతారు, ఇట్లా అలా ఆడుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి, స్లైడర్ ఇట్లా ఇచ్చారు, మధ్యలో గ్రాస్ వేసి ఇట్లా స్లైడర్ ఇచ్చారు. ఇదంతా పైకి ఎక్కడం అనమాట. ఇటు నుంచి పైకి ఎక్కి అక్కడి నుంచి జంప్ చేయొచ్చు. ఇది చూడడానికి ఏ షేప్లో ఉంది, ఈగల్ షేప్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి పైకి ఎక్కేసి ఆ ఈగల్ నుంచి జంప్ చేసి. చూసారా, ఇక్కడ ఫొటోస్ దిగాలి, చాలా బాగా వస్తాయి. హాయ్. చిన్నప్పుడు చెట్లు పొట్లు ఎక్కడ తెలుసు కానీ ఇట్లా పార్కుల్లోనే చెట్టు కొమ్మలు తీసుకొచ్చి అట్లా పాతేసి దాని మీద ఇట్లా ట్రై చేయడం అనేది నాకు తెలియదు, ఇక్కడే చూస్తున్నా. పిల్లలు ఇటు నుంచి ఈ చివరి నుంచి స్టార్ట్ అయితే ఆ చివరి దాకా దిగుతారు. అది ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు చూసారా, అలాగా. ఇది స్వింగ్ 2 ఇచ్చారు మంచిగా. ఇప్పుడు క్లైమేట్ కూడా నాకు చాలా బాగుంది. ఇది ఈవినింగ్ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో కూడా చాలామంది జనాలు ఉంటారు కదా, బాగుంటుంది రికార్డ్ చేయడానికి కూడా, జనాలు అందరు కనిపిస్తూ అని చెప్పేసి. ఇది ఇందా చూపించాను చూసారా, ఇక్కడ పార్టీస్ జరుగుతుంటాయి. అంటే పార్టీస్ మీన్స్ లోపల ఎవరైనా బర్త్డే పార్టీస్ అలా కాదు, ఇప్పుడు హోలీ కానీ ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ప్లేస్లో అందరూ గ్యాదర్ అయిపోయి ఈ హౌసెస్లో అందరూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఇండియన్స్, అమెరికన్స్ అందరూ చాలామంది ఉంటారు. ఇక్కడ మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తారు అనమాట. చైర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఎవరు రికార్డ్ చేసేవాళ్ళు లేరు, అందుకే నేనే రికార్డ్ చేసుకుంటున్నాను. అందుకే నేను కనిపించి స్టైల్గా కూర్చొని నన్ను ఎవరైనా తీస్తే చూద్దాం అంటున్నాను కానీ, బట్ నేనే తీస్తున్నాను. సో మీరు ఎవరిని చూడలేదు, జస్ట్ ఆ ప్లెయిన్గా ఉన్నాయో చూడాలి. ఇదంతా ఓపెన్ ప్లే ఏరియా అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, ఇక్కడేమో ఓపెన్ ప్లే ఏరియా. ఇదంతా స్ట్రైట్గా మొత్తం వెళ్తూ ఉంటే, ఇందాక మనం స్టార్టింగ్లో చూసింది క్లోజ్డ్ ప్లే ఏరియా. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి పిల్లలు ఈ థ్రెడ్ మీద పైకి ఎక్కుతూ ఉంటారు. ఇది ఇంకోటి, ఇదేంటో మరి గేము నాకైతే తెలీదు. ఇప్పుడు మనం జిమ్ దగ్గరకు వచ్చాము. ఇది లాక్ అయిపోతుంది, మనం ఇట్లా స్కాన్ చేసుకుని ఓపెన్ చేయాలి. సన్నగా వాళ్ళు బాడీ ఫిట్గా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడ జిమ్ చేయొచ్చు అనమాట. నాలాంటి వాళ్ళే కాదు, నేను అసలు జిమ్మే చేయను, వాకింగ్ తప్ప ఇంకా దేని జోలే పోను అనమాట. అన్నీ ఉన్నాయి, వెయిట్ లిఫ్టింగ్స్, బాల్స్, ఈ థ్రెడ్స్తో కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇది చూసారు కదా, బాక్సింగ్ కిక్ ఇచ్చామంటే మన వల్ల కూడా కదా, కదలని కూడా కదలదు. నా హ్యాండ్ పెయిన్ వస్తుందేమో, ఒక పంచ్ కనీసం కదిలింది. ఇవన్నీ కూడా ఇట్లా కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. సైక్లింగ్, థ్రెడ్మిల్. ఎంతమంది అయినా వచ్చి జిమ్ చేసుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడే లోపల ఏసీ, ఒకవేళ వింటర్లో అయితే హీటర్ అంతా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వెదర్ గురించి కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా, ఇదంతా స్విమ్మింగ్ పూల్ లొకేషన్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏదో పాస్వర్డ్ ఉన్నట్టుంది, బట్ ఇది నాకు తెలియదు పాస్వర్డ్. అటు నుంచి ఎంట్రన్స్ ఉంది, అది చూసేద్దాం. ఇప్పుడు మనం జిమ్లోకి వెళ్ళడానికి ఇందాక బయట నుంచి మనకు పాస్వర్డ్ తెలియదు కదా, సో నేను ఇట్లా లోపలికి వచ్చాను. నా దగ్గర ఇట్లా స్కాన్ చేసేది ఉంటే ఇంకా కీ ద్వారా నేను లోపలికి వచ్చాను. ఇదంతా పార్టీస్ చేసుకోవడానికి హాలు, చాలా పెద్దగా ఉంది. అసలు ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నా చిన్న పార్టీస్ కానీ, వీకెండ్ పార్టీస్ కానీ, అట్లా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అంటే పర్మిషన్ ఏం అవసరం ఉండదు, జస్ట్ అందరూ వచ్చి కూర్చోవచ్చు. మంచి మంచి చైర్స్ ఇచ్చారు, చాలా పీస్ఫుల్గా ఉంది.
చూడండి మొత్తం మిర్రర్సే ఇదంతా కూడా బయట నుంచి ఓపెన్ బాగా కనిపిస్తూ ఉంటుంది. బయట ఓపెన్లో కూడా ఎంత అద్భుతంగా స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేశారు. ఆ స్విమ్మింగ్ పూల్ అయితే మాకు ఉన్నది ఇప్పుడు నేను చాలా చూశాను కానీ అవన్నీ కొంచెం స్క్వేర్ టైప్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇది మాత్రం సర్కిల్గా ఎక్కడో ఉన్నాము, ఎక్కడో వేరే బయటకు వచ్చి ఏదో రిసార్ట్కి వచ్చామన్నట్టుగా ఉంది. కానీ ఇదేదో కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లాగా అయితే లేదు. ఇక చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. చైర్స్, సోఫాస్, అంతా సిట్టింగ్ ఏరియా. అక్కడ కిచెన్ లాగా ఇచ్చారు. ఇంత స్టార్టింగ్లో నేను మాట్లాడింది ఇదే ప్లేస్లో. ఇది వచ్చేసి టిష్యూస్ తీసుకోవడానికి ఇది తీసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసేస్తారు. ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నారనుకో ఈయన ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని, సో ఇక్కడ నుంచి నాకు ఎంట్రన్స్ ఉంది స్విమ్మింగ్ పూల్లోకి. చూడండి ఇట్లా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళందరూ వచ్చారు స్విమ్మింగ్ పూల్లోకి. చెస్ చూడండి, పెద్ద పెద్ద కాయిన్స్. ఇది చెస్ బోర్డ్ లాగా. ఇది బ్లాక్, ఇది వైట్. ఇది ఐస్ క్రీమ్ బండి. వాళ్ళు అమ్ముతారు, ఫ్రీగా ఇవ్వరు. ఇంక కానీ మా పిల్లలు చూడాలి మామూలుగా ఉండదు. ఇంకా సమ్మర్లో మొత్తం ఇంక ఇదే అనమాట. ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకోనండి. ఇక్కడ చాలా అవసరం అవుతుంది. ఆరెంజ్ కలర్లో ఇచ్చారు ఆ సీట్స్, చాలా బాగున్నాయి. హ్యాపీగా ఇక్కడ పడుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేను 6 Flagsకి వెళ్ళాను. నా 6 Flags కూడా మొత్తం ఇట్లానే అనిపించింది. అసలు ఇంకా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడేమో తక్కువ స్క్వేర్ ఫీట్స్ అనమాట, 3 feet 6 inches. నాలాగా స్విమ్మింగ్ రాని వాళ్ళందరూ దాంట్లో ఉండొచ్చు. ఇవి కూడా చిన్నవే ఉంటాయి. అది చూడండి అక్కడ కూడా 3 feet 6 inches ఇవి కూడా. బట్ ఓపెన్లో బాగా చేయాలి అనుకుంటే ఇక్కడ కింద కావచ్చు. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇంతవరకు స్విమ్మింగ్ పూల్ ఆ చివరి నుంచి ఇక్కడ వరకు. ఈ స్విమ్మింగ్ పూల్ లోపల నుంచి వాటర్ మధ్యలోనే మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది ఆ ఫీల్. నెక్స్ట్ అలాగే మనం హైదరాబాద్లో నేను జలవిహార్కి వెళ్ళాను. జలవిహార్లో అలాగే పైనుంచి వాటర్ పడతా ఉంటే నేను అక్కడ పిచ్చిదానిలాగా ఎగురుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నిజంగా అంతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది అక్కడ. చూడండి ఆ చిన్నపిల్లలు అలా వెళ్ళి ఆ వాటర్ చుట్టూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది అసలు ఆ ఫీల్ అయితే. ఆ పైన ఫ్యాన్ ఇచ్చారు, అక్కడి నుంచి వాటర్ పడతా ఉంటే చుట్టూ తిరుగుతూ ఉంది. ఒకవేళ డే టైంలో ఎండ ఉన్నప్పుడు వస్తేనేమో అంబ్రెల్లాస్ కింద కూర్చోవచ్చు ఎండ తగలకుండా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అసలుకి ఏదో షెల్టర్స్ ఇచ్చారు, షెల్టర్స్ కింద ఎంతమంది అయినా పడతారు. ఎందుకంటే కమ్యూనిటీ పెద్దది కదా, ఎంతోమంది వస్తుంటారు. ఎవరికి ఎక్కడ ఎలా కావాలంటే అక్కడ ప్రైవసీ కోసం చూసుకుంటారు కదా ఎవరైనా. కానీ ఇవి షెల్టర్స్ కింద ఇలా కూర్చోడానికి, అలా పడుకోవాలి అనుకుంటే అలాంటి బెడ్స్. వాటర్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చేసి వెళ్ళిపోతే ఇక్కడ ఇట్లా పడుకోవడానికి. గ్రీనరీ కానీ అంతా చాలా బాగుంది. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా కాల్ చేయండి 911. భలే ఉంటుంది. ఆ పిల్లోడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఒక్కసారిగా వాటర్ పడతాయి అనమాట. వాటర్ అంతా ఫిల్ అయిపోయి మొత్తం ఇలా ఒక్కసారిగా కింద పోసేస్తుంది. ఇది స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు మనం ఇండోర్ ప్లే ఏరియాకి వెళ్దాం. ఇండోర్ ప్లే ఏరియా. మా ఆయన మా పిల్లల్ని తీసుకొని ఉన్నారు. ఇది వచ్చేసి లోపల ఒక థీమ్ లాగా పెట్టారనమాట. ఫైర్ స్టేషన్, గ్యాస్ స్టేషన్, అలాగే ఏదన్నా కెఫే లేదా హాస్పిటల్ అలాంటి థీమ్తో ఇది అరేంజ్ చేశారు. పిల్లలకి అన్నీ తెలుస్తుంది కదా, ఎట్లా బయట ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, అలాగే లోపల కూడా ఇట్లాంటి ఒకటి అరేంజ్ చేశారు అనమాట. షాప్స్ లాగా, ఒక స్టాల్స్ లాగా. ఎక్కడ గంట? ఫైర్ స్టేషన్ గంట. ఇక్కడ ప్రతి ప్లేస్లో సీసీ కెమెరా అనేది కంపల్సరీ ఉంటుంది. ఐస్ ఆన్ యూ. ఇది వచ్చేసి గ్రాసరీ మార్కెట్.
ఈ ఇండోర్ ప్లే ఏరియాలో ఇవన్నీ ఇచ్చారు. కెఫే లోపల చూడండి ఒకసారి. కెఫేలో అసలు బయట చూడండి ఎంత బాగా ఇచ్చారు. బయట కెఫేస్ ఉంటాయి చూసారా, సేమ్ అలా బిల్డింగ్ ఉన్నట్టుగా ఇక్కడ ఉంది. నేను కెఫేలోకి ఎంటర్ అయ్యాను. నాకు పిజ్జా కావాలి. ఈ పిజ్జా రెడీ. హౌ మచ్? చూడండి అన్నీ తీసి ఇక్కడే పెట్టేశారు అనమాట. అక్కడే సింక్ పెట్టేశారు. ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలో మీరు ఆర్డర్ ఇవ్వండి, నేను ఇక్కడ రెడీ చేపిస్తాను. ఓకే, బాయ్ బాయ్. యానిమల్ హాస్పిటల్ బర్డ్స్. ఇది యానిమల్ హాస్పిటల్. సూపర్. ఇది యానిమల్స్ చూసేసారు. స్కోప్. వావ్, నైస్. ఇది క్లీనింగ్కి. ఇది గ్రోసరీ. కార్ట్ చూడండి ఎంత బుల్లి కార్ట్ ఇచ్చారు. ఇదంతా పిల్లలు ఎంజాయ్ చేయడానికి. హాయ్ అరుష్, ఫైర్ డ్రెస్ ఎక్కడిది నీకు? ఫైర్ డ్రెస్ ఎక్కడిది? ఫైర్ అండ్ రెస్క్యూ, ఎమర్జెన్సీ. ఫైర్ ట్రక్ ఉంటుంది కదా, ఆ ఫైర్ స్టేషన్ ముందు ఫైర్ ట్రక్. దిస్ ఈజ్ ద ఇండోర్ ప్లే ఏరియా. ఇది గ్యాస్ స్టేషన్. గ్యాస్ కొట్టేయచ్చు అనమాట. ఇక్కడ పెట్రోల్, డీజిల్, ఆయిల్ని గ్యాస్ అంటారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఓన్గా ఫిల్ చేసుకోవాలి గ్యాస్ని, ఎవరు ఉండరు. ఇది వచ్చేసి కార్డ్ రూమ్. అంటే అక్కడ కూర్చొని కార్డ్స్ ఆడుకోవచ్చు, లేదా ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్స్ తీసుకొని ఈ కార్డ్ రూమ్లో చదువుకుంటారు, కార్డ్స్ ఆడుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టేశారు. ఏసీ కూడా ఉంది, మొత్తం సెంట్రల్ ఏసీని. ఏసీలు హీటర్లు అయితే ఇక్కడ కంపల్సరీ నడవాల్సిందే. బా ఎంత కామ్గా ఉందో. నలుగురు కూర్చొని కార్డ్స్ ఆడుకోవచ్చు, లేదా బుక్స్ రీడ్ చేసుకోవచ్చు, లేదా వర్క్ అయినా చేసుకోవచ్చు. ఏదో ఇక్కడ సాకెట్స్ ఇచ్చారు కదా, ఆ సాకెట్స్లో వర్క్ చేసేసుకోవచ్చు. ఇంత స్టార్టింగ్లో చూపించాను కదా, ఇది పార్కింగ్ ప్లేస్ అని. ఇది ఒక సైకిల్ వచ్చింది, వాళ్ళు ఇక్కడ పార్క్ చేసేసుకున్నారు. మేము ఫేజ్ 3కి వచ్చాము. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట ఇదే కమ్యూనిటీలో. అక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 ఫినిష్ అయిపోయాయి, హౌస్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ. ఫస్ట్ ఇదిగో ఈ ప్లేస్, ఖాళీ ప్లేస్, దీన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇట్లా క్లీన్ చేసిన తర్వాత ఇందాక మనం చూసాం కదా, అలా వుడ్ వర్క్ జరుగుతుంది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది చూసారా, అదంతా వుడ్ వర్క్ అనమాట. పార్క్ అయితే రెడీ చేసి పెట్టారు. ఈ పార్క్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది డౌన్లో ఉంది, స్లైడర్ లాగా వచ్చి ఈ స్లైడ్ ఇట్లా డిజైన్ చేసి కింద మొత్తం పార్కింగ్ ఇచ్చారు, పార్క్ ప్లేస్. ఇక్కడ చూడండి పెద్ద స్లైడరు. ఇక్కడ నుంచి ఎక్కితే ఇదంతటి అక్కడ దిగుతారు. అదొక్కటి చాలు వీళ్ళకి. ఇక్కడ ఇది ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ స్లైడర్లోకి దిగుతారు. ఇదైతే ఇక్కడే. ఇక్కడ ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్కింగ్లో ఉన్నట్టే. ఏదో చిన్న చిన్న రిపేర్స్ కూడా ఉన్నట్టున్నాయి. వాటికి క్లోజ్ చేసేసారు రిపేర్స్ ఉన్న దగ్గర. పిల్లలతో ఇలాంటి చాలా జాగ్రత్తగా చూసుకొని మంచిగా హ్యాండిల్ చేయాలి. ఇది ఫేజ్ 3 పార్క్. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. క్లోజ్ చేసే టైం వచ్చేసింది. చూసారు కదా, మనం అక్కడ ఫేజ్ 1 దగ్గర స్టార్ట్ చేసాము. అక్కడే మనకి మోడల్ హోమ్స్ చాలా ఉన్నాయి. అలాగే స్విమ్మింగ్ పూల్, పార్క్, ఇండోర్ పార్కు, అవుట్డోర్ పార్కు. అలాగే ఫేజ్ 3కి వస్తే ఇక్కడ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా వరకు సేల్ అయిపోయాయి కూడా, ఇంకా సేల్కి చాలా ఉన్నాయి. ఇక్కడ పార్క్ వచ్చేసి 3rd ఫేజ్లో చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా అప్లో ఉంటే ఇక్కడ డౌన్లో అలా స్లైడ్ ఇచ్చేసి కిందకి మనకి ఈ పార్క్ ప్లేస్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్కి, ఇటువైపు అంతా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్న ప్లేసెస్. సో ఇక్కడ కూడా ఎన్నో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఎన్నో ఫిల్ అయిపోతున్నాయి, ఎంతోమంది వస్తున్నారు, కొంటూనే ఉన్నారు. సో అందరు కొనే వాళ్ళు మనం కూడా ఉండాలి, మనందరం కూడా ఉండాలి. మళ్ళీ నా వీడియోస్లో చాలా హోమ్ టూర్స్ చేసుకుంటూనే ఉండాలి. సో మీలో ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మీ హౌస్ని కూడా మా ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ చూపించాలనుకుంటే కిందున్న మెయిల్ ఐడికి అయితే ఖచ్చితంగా మీ అందరూ కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికైతే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ హౌస్, పార్క్, ఈ కమ్యూనిటీ అంతా నచ్చింది అనుకుంటున్నాను. ఇది చెప్పాను కదా, ఈ లొకేషన్ వచ్చేసి ఆర్గేల్లో ఉంది.
మీరు ఇంకా ఏమైనా లొకేషన్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ లొకేషన్కి కూడా వెళ్ళి హోమ్ టూర్స్ చేస్తాను. మీలో ఎవరైనా మీ ఇల్లు చూపించాలి అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సూపర్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్. మన వీడియో కూడా నచ్చిందా? ఎస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు. Please do like, subscribe. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.